నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పన్నుల వ్యవస్థ సంక్లిష్టంగా ఉందని దశాబ్దాలుగా కమిటీలెన్నో చెప్తున్నాయి. శృతిమించిన పన్నుల వడ్డనతో పారిశ్రామిక వర్గాలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నాయి. మొత్తంగా చెల్లించే వాడినే చెండుకు తినేలా పన్నుల వ్యవస్థ తయారైందని ఏండ్ల తరబడిగా నిపుణులు మొత్తుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎడాపెడా పన్నుల బాదుడు, గజిబిజి నిబంధనల బాగోతానికి తిరోధకాలు ఇస్తామంటోంది ప్రభుత్వం. పన్నుల వ్యవస్థ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో పన్నుల వ్యవస్థ సంస్కరణలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక విశ్లేషకులు; టి వివేక్ గారు, తెలంగాణ రాష్ట్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారి; ఎస్ వీరయ్య గారు, నవ తెలంగాణ సంపాదకులు, సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యులు; ఎన్ విజయ్ కుమార్ గారు, ఆర్థిక విశ్లేషకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రసాద్ గారు, భారతదేశంలో పన్నుల వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉందని చాలామంది నిపుణులు చెప్తున్నారు. పన్నుల వ్యవస్థ నిజానికి చాలా పాతకాలం నాటిదని, ఎన్నో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే ప్రస్తుత పన్నుల వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? వర్ధమాన దేశాల్లో ఇప్పుడు కూడా పన్నుల ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెడుతూ ఆస్తులను ఏర్పాటు చేసేట్టుగా ప్రభుత్వం పనిచేయాలి. అయితే ఇప్పుడు ఒక రకంగా ఒక యాంగిల్లో చూసినప్పుడు ప్రజల్లో భేదవాళ్ళు ఎక్కువ కాబట్టి ట్యాక్స్లు వేయకూడదంటాం ఒక మార్గం, కానీ వేసే పన్నుల్ని రకరకాల పేర్లతో వారికి తెలియకుండా నడ్డివిరిచేట్టుగా ట్యాక్స్లు విధించడం ఇంకొక మార్గం. దురదృష్టవశాత్తు భారతదేశంలో జరుగుతుందంటే రెండో కోణం. దాదాపుగా 55%, 60% వరకు ఒక సగటు జీవికి వచ్చే జీతంలో ఆ మొత్తం కూడా పన్ను రూపంలో వెనక్కి రాబడుతుంది, ఎన్నో రకాల పన్నుల్లో. అంత చేసి కూడా పన్ను హేతుబద్ధంగా ఉన్నదా, అది కరెక్ట్గా మిగతా కంట్రీస్తో కంపేరబుల్గా ఉందని చూసినట్లయితే, మిగతా కంట్రీస్తో పోల్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే తన యొక్క దేశంలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ అమ్ముకునేటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్, కొన్ని బేద కంట్రీస్ అవి వదిలేసినట్లయితే ప్రపంచంలో మొత్తం కొద్ది గొప్ప పురోగతి సాధించిన ఏ దేశంలో చూసినా కానీ కనీసం పన్ను వసూళ్లు జీడిపిలో 30% కన్నా ఎక్కువ ఉంటాయండి. అంటే డెన్మార్క్ లేకపోతే యూరోప్లో కానీ అమెరికాలో కానీ చూస్తే దాదాపు 40% దాకా ఉండే అవకాశం ఉంటుంది. ఇండియాలో మాత్రం లేటెస్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ 18% దాకానే ఉంది. అంటే గ్యాప్ ఎంత ఉందంటే దాదాపుగా 12%. ఇండియా లాంటి కంట్రీలో ఎక్కువ మంది జనాభా ఉన్న దేశంలో ఆ 12% కనుక ఎక్కువ లేకపోయినా 40%కి వెళ్ళిపోయినా 30% వరకు వచ్చేట్టు కనుక ట్యాక్స్ బేస్ని పెంచగలిగినట్లయితే ప్రభుత్వం వద్ద డబ్బు సమకూరుతుంది. అప్పుడు ప్రజలకు సంక్షేమం చేయడానికి వీలవుతుంది. అది ఒక ప్రధాన ఉద్దేశం అండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆల్రెడీ 4.1% దాకా ఫిస్కల్ డెఫిసిట్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం దగ్గర లెవరేజ్ ఏం లేదు. రానున్న 2-3 నెలలు అంటే మార్చి ఎండింగ్ వరకు కూడా చేయవలసిన పనులు కాను తన యొక్క ఖర్చులన్నా తగ్గించాలి, లేదా ఏదైనా షేర్లన్నా మామూలుగా మా ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న షేర్లన్నా ఎక్కువ అమ్మేనా తీసుకురావాలి. ఆ రెండూ చేయకుండా ఆ గ్యాప్ని పూడ్చడం సాధ్యం కాదు. అందువలన ఇప్పుడున్నంత అవసరం ఇంతకుముందు కాలంలో ఎప్పుడూ లేనంతగా ఉన్నదని చెప్పచ్చు. కాబట్టి పన్నుల సంస్కరణ ఖచ్చితంగా కావాలి. ఆ సంస్కరణ ఎలా ఉండాలంటే ఎక్కువ పన్ను ఎగవేతుదారుడికి ప్రతిబంధకంగాను, పన్ను కాంప్లై చేసేవాడికి అంటే కట్టదాలు అనుకునే వాళ్ళకి ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉండేట్లుగా ఉండాలి. కానీ ఎప్పుడూ కూడా ఎబ్బడి మొబ్బడిగా కట్టేవాడి దగ్గర కనుక విపరీతంగా పన్నులు వేస్తే వచ్చే ఆలోచన ఏంటంటే ఈ ఒక్క పన్ను ఎగేస్తే నాకు ఈ సంవత్సరంలో బోల్డంత మిగిలి ఉంటుంది కాబట్టి ప్రతి వ్యాపారస్తుడు కూడా పన్ను ఎగవేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఇండియాలో దాపురించిన పరిస్థితి అది. వ్యాట్ ఎలా అయితే ఉందో అలాగే జిఎస్టీ కనుక తీసుకొచ్చి సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తాను అంటే మంచి పద్ధతి అవుతుంది. అందులో కూడా ట్యాక్స్ రేట్లు విపరీతంగా పెట్టారనుకోండి, అంటే ప్రస్తుతం ట్రస్సులు నడుస్తూ ఉంది సెంట్రల్కి స్టేట్స్కి మధ్యన. మాకు లాస్ అంటే మాకు లాస్ అని ఎలా చేసుకోవాలనేది పన్ను రేట్లని సరైన పద్ధతిలో పెట్టి జిఎస్టీని రోల్అవుట్ చేయడం తప్ప మనకు ప్రస్తుతం ప్రభుత్వానికి వేరే మార్గం లేదు అని చెప్పచ్చు. వివేక్ గారు, మీరు పన్నుల వ్యవస్థను చాలా దగ్గర నుంచి గమనిస్తున్నారు, నిశ్చితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. అయితే దేశంలో పన్నుల వ్యవస్థ సంస్కరణల కోసం ఎన్నో కమిటీలు, ఎంతోమంది సిఫార్సులు చేయడం జరిగింది. అయితే ఈ కమిటీలు చేసిన సిఫార్సుల్ని ఎందుకు మనం అమలు చేయలేకపోతున్నాం? అవేవి అమలుకు నోచుకోకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా పరోక్ష పన్నుల విధానంతో నాకు ప్రత్యక్షంగా సంబంధం ఉందండి. అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే మనం అంటామో, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో వేస్తున్న పన్నుల మీద చాలా కాలంగా ఆ శాఖల్లో పనిచేయడం కానీ, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం విజిలెన్స్లో చూస్తున్న అంటే ఒక గవర్నమెంట్ స్థాయిలో అన్ని శాఖలపైన ఒక నిఘాలాగా వ్యవస్థలాగా పనిచేస్తున్న శాఖలు ఉన్నందువల్ల మనం చూస్తున్నట్టయితే గతంలో వ్యాట్ కూడా ప్రవేశపెట్టినప్పుడు వ్యాట్ ఆ సంస్కరణలో భాగంగా నేను భాగస్వామిని కూడా అవ్వడం జరిగింది. అయితే మన దేశంలో ముఖ్యంగా ప్రాబ్లం ఏమిటంటే
చాలా వరకు మనము ఈ ముఖ్యంగా పరోక్ష పన్నులు అడాప్ట్ చేస్తున్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు యూనిటరీ కంట్రీస్కి బాగా యూజ్ఫుల్ అయ్యే మోడల్స్. అంటే మీరు గతంలో తీసుకున్న వ్యాట్ కానీ ఇప్పుడు మనం అనుకుంటున్న 2016లో తీసుకురాబోయే జిఎస్టీ కానీ ఇవేవి మనం చూసినా కూడా చాలా వరకు ఒక యూనిటరీ కంట్రీస్కు స్మాలర్ కంట్రీస్కి బాగా యూస్ఫుల్గా ఉండే మోడల్స్ అవన్నీ. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు జిఎస్టీలో కెనడా లాంటి ఒక పెద్ద దేశం కూడా ఉంది, బ్రెజిల్ లాంటి దేశాలు కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అయితే అక్కడ కూడా కొన్ని మార్పులు చేర్పులతో కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇండియా మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇప్పుడు మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్యన ఎప్పుడు దిస్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఎప్పుడు నడుస్తుంటుంది. అంటే రాష్ట్రాలు తమ ఫిజికల్ అటానమీని తమకుండే ఆర్థిక స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగబద్ధంగా అని తపన ఒకవైపు, కేంద్రం మాత్రం అంటే నేషనల్ పర్స్పెక్టివ్లో చూస్తూ ఒక స్థూల జాతీయ ఉత్పత్తి అట్లాంటి కాన్సెప్ట్స్, తర్వాత ఇండియాను గ్లోబల్గా పొజిషన్లో పెట్టడం అనేది, ఈ కాన్సెప్ట్స్తో జాతీయ స్థాయిలో అక్కడ వాళ్ళు ఆలోచించడం, ఈ రెండింటికి మధ్యన అనుకోకుండానే ఒక రకమైన కొంత ఘర్షణ వాతావరణం అనేది అనివార్యమని మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గతంలో మనం వ్యాట్ ప్రవేశపెట్టడానికి ముందు కూడా చాలా కసరత్తు జరిగింది. రాజా చెల్లయ్య కమిటీ అవన్నీ వేశారు. దాని తర్వాత 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలని ఒక టేబుల్ మీద తీసుకొచ్చి వాళ్ళని అనునయించి ఆ విధంగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అట్లాగే కేల్కర్ కమిటీ పెట్టిన తర్వాత కూడా ఈ పరోక్ష పన్నుల విధానంలో ముఖ్యంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని తీసుకురావడం అనేది, దాంట్లో కూడా మనం ఈ ఎలిమెంట్స్ చూస్తాం. అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన ఒక రకమైన అరుణ్ జైట్లీ గారు చాలా క్లియర్గా చెప్పారు, ట్రస్ట్ డెఫిసిట్. అంటే నమ్మకంలో కాస్త వ్యత్యాసం, తేడా. అంటే కేంద్రం ఒకటి చెప్తుంది కానీ రాష్ట్రాలు నమ్మే పరిస్థితి లేదు. మేము మీకు లాస్ వస్తే మేము డబ్బు ఇస్తాము అంటే రాష్ట్రాలు మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రాలకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. గతంలో వ్యాట్ ప్రవేశపెట్టినప్పుడు సిఎస్టీ రేట్ తగ్గించినప్పుడు ఇచ్చే సిఎస్టీ కంపెన్సేషన్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు రాష్ట్రాలకు అందలేదు. అట్లా అందకపోవడం వల్ల ఏమిటంటే రాష్ట్రాలు ఇవాళ కేంద్రాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో అందరి కన్సర్న్స్ని అడ్రస్ చేయడం అనేది కేంద్రానికి ఒక పెద్ద సవాల్ ఇవాళ. వీరయ్య గారు, దేశంలోని పన్నుల తీరు మీద దాదాపు అందరిలోనూ ఒక రకమైన అసంతృప్తి ఉంది. ఈ పన్నుల విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అందరూ చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యల్ని మీరే విధంగా చూస్తున్నారు? సంతృప్తికి పరిమితి లేదు. మీరు ఏం చేసినా ఇంకా ఇంత అయితే బాగుండు అనేటువంటిది మానవ నైజం. అందుకని ఇప్పుడు వచ్చిన అసంతృప్తులన్నింటినీ మనం ఒకే ఘటన కట్టలేం. ఇప్పుడు అర్ధాకలితో అసంతృప్తితో ఉండేవాడు ఒక రకం, తిన్నది అరగక అసంతృప్తితో ఉండేవాడిది ఇంకొక రకం. అందుకని అసంతృప్తులన్నీ కూడా ఒకే కేటగిరీ కూడా కాదు. ఇప్పుడు దేశంలో పన్నులు ఎగవేస్తున్న వాళ్ళందరూ కట్టలేక ఎగవేస్తున్న వాళ్ళు కాదు, అతి కొద్ది మంది ఉంటారు. ప్రభుత్వం ప్రకటించవచ్చు ఫలానా ఫలానా వాళ్ళు కట్టలేక ఎగవేశారు అని చెప్పేసి. ఎగవేస్తున్న వాళ్ళు అత్యధికులు పోగేసుకుంటున్న వాళ్ళు. ఈ దేశానికి అవసరమైన నిధులెన్ని, ఖర్చు ఎంత ఉంది, ఆదాయం ప్రభుత్వానికి ఎంత ఉండాలి, ఇది మదుపు చేసేటువంటి క్రమంలో బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కేంద్రం చేయాల్సినటువంటి పని ఏమిటి? ముందు ఎగ్గొడుతున్న వాళ్ళ గోల్డ్ ఉడగొట్టి వసూలు చేయాలి. వసూలు చేస్తే ఆ అమౌంట్ ప్రభుత్వం దగ్గర చాలట్లేదు అనుకుంటే అప్పుడు పెంచుకోవడం ఎట్లా, పెంచడం ఎక్కడ పెంచాలి? ప్రసాద్ గారు అన్నట్టు పన్ను బేస్ విస్తరించవచ్చు. ఇప్పుడు అనేక దేశాల్లో చూస్తున్నాం, అభివృద్ధి చెందిన దేశాల్లో ట్యాక్స్ బేసు విస్తరించుకోవడం ద్వారా వాళ్ళు ఆదాయం పొందుతున్నారు. అలాంటి ఆలోచన చేయవచ్చు. కేంద్ర బడ్జెట్లన్నీ చూడండి. ఇప్పుడు గత ఆర్థిక సంవత్సరం ఎంత రాయితీలు ఇచ్చారో తేలట్లేదు, ఎందుకంటే ప్రభుత్వం అన్ని లెక్కలు ఇంకా ఇవ్వలేదు. కానీ 2013-2014 బడ్జెట్లో చెప్పిన లెక్క ప్రకారం చూస్తేనే 5,73,000 కోట్ల రూపాయలు పెద్ద పెద్దోళ్లకు, కోటీశ్వర్లకు, శతసహస్ర కోటీశ్వర్లకు రాయితీల రూపంలో కేంద్ర బడ్జెట్ నుంచి ఇచ్చారు. ఇది అఫీషియల్ లెక్కే కదా, బడ్జెట్లో చెప్పిందే కదా. అందుకని ఇప్పుడు పన్ను ఎగవేస్తున్న వాళ్ళందరూ పాపం కట్టలేని వాళ్ళు అనుకుంటే కరెక్ట్ కాదు. తర్వాత ఇప్పుడు పరోక్ష పన్నులు ఉన్నాయి. ప్రసాద్ గారు చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. పరోక్ష పన్నుల భారం ఈరోజు సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజల నడ్డి విరగ్గొడుతోంది. ఇప్పుడు రాష్ట్రాలు కేంద్రాన్ని నమ్మలేని పరిస్థితి వస్తున్నది. చెప్పారు, అనుభవపూర్వకంగా ఆ స్థానంలో ఉండి చెప్పారు. ఎందుకు అనంటే డబ్బుతో పని. రేపు రాష్ట్రంలో ఎన్నుకున్నోళ్ళు ఆ ముఖ్యమంత్రి ఏం చేస్తాడని చూస్తారు. అందుకని కేంద్రం ఇస్తుందా ఇవ్వదా అనేటువంటి అపనమ్మకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు ఎగ్గొడుతున్నారు కాబట్టి. నేను లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. పెట్రోల్ మీద, డీజిల్ మీద నియంత్రణ తొలగించాలి అన్నారు. తొలగిస్తడం వల్ల లాభం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు ఇక్కడ పెరిగినప్పటికీ, అక్కడ తగ్గినప్పుడు ఇక్కడ తగ్గిపోతాయి. ఆ విధంగా అల్టిమేట్గా
కన్జ్యూమర్కి లాభం జరుగుతుంది అన్నారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు డీజిల్ ధరలు విపరీతంగా పడిపోయాయి. అక్కడ అసలు $50 పడిపోయినటువంటి స్టేజ్లో కూడా ఇక్కడ మనకు 50 పైసలు ₹1 కూడా తగ్గట్లేదు. ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్న విషయం జనానికి ఆలస్యంగా అర్థమైనా ముఖ్యమంత్రులకు, ఆర్థిక మంత్రులకు రాష్ట్రాల్లో తొందరగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు రోజు ఫేస్ చేస్తున్నది. వాళ్ళకు కూడా ఆర్థికవేత్తలు కన్సల్టెంట్స్ ఉంటారు, లీగల్ కన్సల్టెంట్స్ ఉంటారు, రెండు వైపులా ఉంటారు. అందుకని కేంద్రం మీద నమ్మకం అంత సులభం కాదు. కోటాను కోట్ల సాధారణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని చేయాలి తప్ప కొద్దిమంది కోటీశ్వర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని లెక్కలు వేయొద్దు. విజయ్ కుమార్ గారు, పన్నుల రాబడిని పెంచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలు తమ ఖర్చును తగ్గించుకునే ప్రయత్నాలు మాత్రం ఆశించిన స్థాయిలో చేయట్లేదు. ఈ విమర్శ అందరూ ఆర్థిక నిపుణులు చెప్తున్నమాటే. అదే సమయంలో పన్నుల విధానంలోని క్లిష్టతను తొలగించి దాన్ని సరళీకరించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటారు? మీరు అడిగింది ఇప్పుడు 2 క్వశ్చన్లు. ఒకటి, ఎందుకు ఖర్చులు తగ్గించుకోవట్లేదు? ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగి కూడా తనకు వచ్చే జీతాన్ని బేస్ చేసుకొని తన యొక్క అవసరాలని దాన్ని డిసైడ్ చేసుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే మనం ఎంత ఖర్చు పెట్టాలి అని ఫస్ట్ డెసిషన్ తీసుకొని దాని తర్వాత ఆ ఖర్చును ఏ విధంగా సంపాదించాలి అని డెసిషన్ తీసుకుంటారు. సో ఖర్చు తగ్గించడం అనే క్వశ్చన్ ఉత్పత్తే కాదు. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేప్పటికి నేను మార్కెట్ నుంచి ఎంతన్నా అప్పు తీసుకునే సౌలభ్యం నాకు ఉంది కాబట్టి నేను సెంట్రల్ గవర్నమెంట్ని సో ఫెడరల్ దాని సెటప్లో నేను ఎంతన్నా అప్పు తీసుకోవచ్చు కాబట్టి కనీసం 5 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అప్పు తీసుకుంటారు. అదే స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేప్పటికి వ్యాట్లో సంపాదించేసిలే అన్న ఒక సింపుల్ దీంతో ముందుకెళ్ళిపోతూ లక్షల కోట్ల బడ్జెట్లు వస్తున్నాయి. ఇప్పుడు వ్యాట్ పెట్టినప్పుడు ఇది ప్రజలకు చాలా మంచి వస్తుంది. రాజా చెల్లయ్య కమిషన్ పెట్టిన 10 సంవత్సరాలు చెప్పే దాని మీద కసరత్తు జరిగింది. మన రాష్ట్ర ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్లో ఏమో 4.5%, దాని ఇంకో 12.5% పెట్టి 2 సంవత్సరాలు గడిచేటప్పటికి మెజారిటీ ఆఫ్ ది వస్తువులు అంటే 585 వస్తువుల్ని 14.5 చేసి 125 వస్తువుల్ని దాని 4.5లో పెట్టి ఇది బ్లాటెంట్ మోసం. అందరికీ తెలుసు, మామూలు జనాలకి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. సో ఎవరికి వాళ్ళు వాటి ద్వారా మనం సంపాదించేస్తాంలే. ఇంతసేపు వేరే గారు పెట్రోల్ గురించి చెప్పారు. అంతర్జాతీయంగా పెట్రోల్ ధర తగ్గింది. సో ఇక్కడ మనం ధర తగ్గాలి, ఎక్సైజ్ డ్యూటీని పెంచి తన ఆదాయాన్ని ఇది చేసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో మన రాష్ట్రంలో 33% పెట్రోల్ మీద ట్యాక్స్ వేసేవాళ్ళు. పక్క రాష్ట్రం మీద అంత ఉండేది కాదు. ఎందుకు మన రాష్ట్రంలో ఇంతేశారు? దీనికి ఏమైనా ప్రాతిపదిక ఉందా? మామూలు ప్రత్యక్ష పన్నులకు వస్తే భారతదేశంలో 120 కోట్ల మంది జనాభాలో పన్నులు కట్టేది కేవలం 3.5 కోట్ల మంది మాత్రమే. అంటే దేశంలో కరెక్ట్గా 2.9%. ఇది 2014 లెక్కలు. ఒకవేళ 15కి వస్తే ఇంకో పర్సెంటేజ్ ఉన్నా పైకి పోతున్నాం. దాంట్లో కేవలం 42,800 మంది మాత్రమే తమకు ₹1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్టు చెప్పారు. ఈసారి ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ట్యాక్స్ బేస్ని వైడెన్ చేయాలి, ట్యాక్స్ రేట్స్ని తగ్గించాలి. ఇట్లాంటివన్నీ చాలా మంచి మంచి మోడల్తో DTC 9 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇంతవరకు అసలు దాన్ని అయిపోలేదు, ఎక్కడ పోయింది లేదు. సరే ఇది కాదు దాన్ని అంటారు, ఈ వ్యాటు ఇవన్నీ తెలిసి GST తెస్తామన్నారు. దానికి కూడా దాదాపు 8-9 ఇయర్స్ వయసే. కానీ కేంద్రం తన ఆదాయాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేదు. రాష్ట్రాలు ఆల్కహాల్ మీద, డీజిల్ మీద, పెట్రోల్ మీద వీళ్ళ ఆదాయం కోల్పోవడానికి వీళ్ళు సిద్ధంగా లేదు. ఈ క్యాట్ మౌస్ గేమ్లో ఎవరు ఆదాయాన్ని కోల్పోవడం సిద్ధంగా. ఎందుకంటే ఎవరి పార్టీ వాళ్ళకి ముఖ్యం, ఎవరి గవర్నమెంటు, ఎవరి విధానాలు, దాన్ని ప్రజా ఆకర్షక విధానాలు, ఖర్చులు. సో ఇక్కడ ఖర్చులు తగ్గించుకునే అనే ప్రశ్నే రాదు. సో మనకు అసలు ఎంతమంది పన్ను కడతారు కట్టాలి అన్న విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, మనకి ఎంత పన్ను రావాలి అనే విషయం తెలుసుకున్నప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చిన పన్ను వేయడం బహుశా సహేతుకమేమో. అట్లా ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోను ఈ విధంగా దాన్ని డైరెక్ట్ ట్యాక్సెస్లోను రెండిట్లో కన్ఫ్యూజన్. ప్రసాద్ గారు, 120 కోట్లకు పైగా జనాభా ఉన్న మనలాంటి దేశంలో పన్నుల విధానం ఏ విధంగా ఉంటే బాగుంటుంది? దీనికి సంబంధించి అసలు విదేశీ అనుభవాలు ఏం చెప్తున్నాయి? విదేశీ అనుభవాలు ఎప్పుడు కూడా అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు GST తీసుకొస్తానంటున్నారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు చూసుకుంటేనే ఇండియాలో ఉన్న రేట్లు తక్కువ కాదండి, అట్లానే ఎక్కువ కూడా కాదు. అమెరికా లాంటి కంట్రీలో దాదాపుగా 45% కూడా చెల్లించవలసిన బాధ్యత కొంతమంది పౌరుల మీద ఉంటుంది. న్యూయార్క్లో కానీ కాలిఫోర్నియాలో కానీ ఉంటాయి. మిగతా కంట్రీస్లో కన్నా చూసుకుంటే 40% అనేది ఎక్కువ కంట్రీస్లో ఉంటుందండి. సో మన దేశంలో 30% అనేది అది ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పడానికి వీలు కాదు. ఇన్కమ్ ట్యాక్స్ మీద అబ్జెక్షన్ లేదండి, ఎక్కువ పరోక్ష పన్నుల మీద ఇప్పుడు కూడా అబ్జెక్షన్ అంతా కూడా. అది ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్సే కనుక మనం తీసుకున్నట్లయితే ఓవర్గా 140 కంట్రీస్లో GST అమల్లో ఉందండి. అవన్నిటిలో కూడా యావరేజ్ కనుక తీసుకుంటే దాదాపుగా 12 నుంచి 16% మధ్యలో ఆ GST అనేది ఉంటుంది. కానీ ప్రస్తుతం మనకి ఇండియాలో తీసుకొస్తున్న GSTని వింటుంటేనే భయం వేసేట్టుగా ఉంది.
ఎందుకంటే ఒక కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. ఏమని? సెంటర్కి రెవెన్యూ లాస్ రాకూడదంట, అట్లాగే స్టేట్కి రెవెన్యూ లాస్ రాకూడదంట. అది ఏం మాట్లాడుతున్నారు? మొత్తం ఉన్న యాక్చువల్ అబ్సల్యూట్ వాల్యూ లెక్కేసి చెప్పి ఇప్పుడున్న లెవీ చేసే వాటి మీదే కనుక ట్యాక్స్ వేస్తుంటే ఎంత ట్యాక్స్ వస్తుందో అది లెక్కేస్తున్నారు. కానీ వీళ్ళు చెప్తున్న బ్యాక్గ్రౌండ్ సిద్ధాంతం ఏంటి? ట్యాక్స్ బేస్ పెరుగుతుంది, ఎక్కువ మంది పన్ను పరిధిలోకి వస్తున్నారు అంటారు. అలా పరిధిలోకి రావడం మూలంగా కొత్త వాళ్ళు ట్యాక్స్ కడితే ఈ రేటు తగ్గించవచ్చు అని ఒప్పుకోవటం పోయి ఒక కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. రెవెన్యూ న్యూట్రల్ రేట్ అని చెప్తున్నారండి. రెవెన్యూ న్యూట్రల్ రేట్ అని చెప్పి ఆర్ఎన్ఆర్ చెప్పి అది దాదాపుగా 27% వరకు జిఎస్టీ వేస్తారేమో అని భయపడుతున్నారు. ఇప్పుడు ఇలా కనుక 27% చేస్తే కాంపిటీషన్ పెరగడం పోయి విపరీతంగా ఇండస్ట్రీలు మూలబడే అవకాశం ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉండదు. సో జిఎస్టీ తీసుకురావడం అభిలషణీయం, కానీ 27%లో మాత్రం కాదు. పన్ను రేట్లను కనుక సరళీకరించి కొద్ది గొప్ప హేతుబద్ధంగా విధించినట్లయితే డైరెక్ట్ రిజల్ట్ ఏమొస్తుందంటే కన్సర్వేటివ్ ఎస్టిమేట్ల ప్రకారం కూడా భారతదేశం యొక్క జీడిపి 0.9% నుంచి 1.7% వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న 6-5% దగ్గర నుంచి ఏకంగా 8%. ఒకే ఒక్క లీప్తో చైనాను కూడా దాటిపోయే అవకాశం ఉంది. అదే కనుక జరిగినట్లయితే ప్రస్తుతం ఆల్రెడీ ఎమర్జింగ్ ఎకానమీస్లో ఇండియా చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది ఫారిన్ ఇన్వెస్టర్స్కి. అదే కనుక జరిగినట్లయితే ఎంతోమంది భారతదేశంలోకి రావడం ఖాయం. అలా వచ్చినట్లయితే విపరీతంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి ఇంకా డెవలప్ అవడానికి కూడా కారణం ఉంటుంది. వివేక్ గారు, ఇప్పుడు రాబోతున్న ఈ జిఎస్టీ విధానంలో ఎలాంటి మౌలికమైన మార్పులు ఉండాలని మీరు కోరుకుంటున్నారు? జిఎస్టీ మీద చాలా భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. అసలు జిఎస్టీ రేట్ ఎంత ఉంటుందనే విషయం కూడా ఇప్పటికి కూడా మాన్సూన్ ప్రెడిక్షన్ లాగానే ఉంది. నిజంగా 27 వరకు వెళ్తుందా లేకపోతే గ్లోబల్ యావరేజ్ ఆఫ్ 16-18 మధ్యలో ఉంటుందా అనేది ఇంకా తేలాల్సిన అంశం అది. బట్ దీంట్లో జిఎస్టీలో కూడా కొన్ని అంటే మళ్ళీ ప్రధానంగా ఆ చర్చ అంతా కూడా దాని చుట్టే కేంద్రం రాష్ట్రాల మధ్యన ఉన్న సంబంధాలు, ఆర్థిక సంబంధాల మధ్య అక్కడికి వచ్చి ఆగిపోతుంది. అది కారణం ఏమిటంటే రాష్ట్రాలు చాలా వరకు తమ ఆర్థిక స్వాతంత్రాన్ని, ప్రతిపత్తిని కోల్పోయే దీంట్లో ప్రమాద గంటికలు దీంట్లో మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తమకున్న రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలన్నీ తీసుకెళ్ళి కేంద్రం చేతిలో పెట్టి మళ్ళీ తెల్లారింది మొదలు కేంద్రానికి ముందరికి ఇలా చేతులు జాపి వెళ్ళాలా అని కూడా చాలామంది, ప్రధానంగా ఢిల్లీలో జరుగుతున్న చర్చల్లో ఇదే అంశం పైన చాలామంది కొంత ఆందోళన చెందుతున్నారు. మాకు రాజ్యాంగపరమైన ప్రొటెక్షన్ కావాలి అంటే మాకు వచ్చే రేపు లాసెస్నైనా కూడా మేము ఒక కాన్స్టిట్యూషనల్ మెథడ్గా దాన్ని మేము కేంద్రం నుంచి పొందే హక్కు లాంటిది కావాలనేది ఒకటి. తర్వాత రెండోది ఏమిటంటే ఇటు పన్ను చెల్లింపుదారుడి వైపు నుంచి చూస్తే కూడా డ్యూయల్ కంట్రోల్ అనేది ఒకటి కొత్త సమస్య మన ముందుకు రాబోతున్నది. ఇప్పటివరకేమో కేంద్రం ఇటు ప్రత్యక్ష పన్నులు అటు పరోక్ష పన్నులు రెండింటిని కూడా అంటే ఎక్సైజ్ డ్యూటీ మీరు తీసుకున్నట్టయితే ప్రత్యక్ష పన్నుల మీద కూడా కేంద్రం తన పెత్తనం సెంట్రల్ ఎక్సైజ్ ద్వారా చేస్తుంది. ఇప్పుడు జిఎస్టీ ద్వారా కేవలం మ్యానుఫ్యాక్చరింగ్కే కాకుండా రీటైల్ లెవెల్ వరకు కూడా కేంద్రం చొచ్చుకు వచ్చే ఒక సంకేతం మనకు జిఎస్టీలో కనిపిస్తున్నది. ఇది కొంత రాష్ట్రాలకు ఆందోళన కలిగించే అంశం ఇది. రెండోది ఏమిటంటే పన్ను చెల్లింపుదారుడి వైపు నుంచి కూడా మనం చూసినట్టయితే కాస్ట్ ఆఫ్ కంప్లైన్స్ 2 అథారిటీస్ని అతను సాటిస్ఫై చేయాలి. కేంద్రం వాడు వస్తాడు, రాష్ట్రం వాడు వస్తాడు. ఈ క్రిటికల్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయగలిగితే, రాష్ట్రాలకి భరోసా ఇవ్వగలిగితే నేను అనుకుంటాను జిఎస్టీ రిఫార్మ్ ప్రాసెస్ ముందుకెళ్తుందని నేను అనుకుంటాను. వీరే గారు, వినియోగదారుడి మీద భారం పడకుండా పన్నుల వ్యవస్థ ఉండాలంటే ఈ జిఎస్టీ అమలులో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? జిఎస్టీ ఇప్పటివరకు అమలు జరిగిన దేశాల అనుభవం తీసుకుంటే ప్రారంభంలో 2-3 దేశాలు ఆకర్షణీయంగా 2-3 సంవత్సరాలు ఆకర్షణీయంగా కనపడితే ఆ తర్వాత జరిగేదల్లా సాధారణ ప్రజల మీద భారాలు పెరగటమే. అందుకని భారతదేశం ఒక్క దాంట్లో అంతకంటే భిన్నంగా జరుగుద్దని చెప్పేసి అనుకోలేము. రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అందుకని జిఎస్టీనే సర్వరోగ నివారిణి అనేటువంటి వాదన కూడా కరెక్ట్ కాదు. దాంతో అన్ని పరిష్కారం అయిపోతాయని కూడా అనుకోలేము. కానీ దానికి ఏ పేరు పెట్టినా ఇన్ ప్రిన్సిపల్ ఎవరైనా సరే పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలి, లేదా పోగవుతున్న చోట వాటా తీసుకోవాలి. ఈ రెండూ వదిలేసి ఇంకెక్కడో వెతుక్కుంటే దొరకదు, ఇంకెవరినో వాటా అడిగితే అడిగే లేనోడు వీళ్ళకు పెట్టలేడు. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? కేంద్రం తన ఆదాయాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. తను పోగొట్టుకున్న 5,73,000 కోట్లు తీసుకోవాలి. అవి ఖర్చు పెట్టుకోవద్దు, అది పోగొట్టుకోవాలా, వీళ్ళే అప్పనంగా ఇచ్చేశారు. పేదలకు ఇచ్చేటువంటి సబ్సిడీలు 3,30,30,000 కోట్లు తిప్పి కొడితే దాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకుంటూ ఉంటున్నారు. అదెందుకు? కోట్ల మందికి ఇచ్చింది అది. కొద్దిమంది పెద్దోళ్ళకి ఇచ్చిన 5,73,000 కోట్లు వెనక్కి తీసుకోండి, లేదా ఇప్పుడు వెనక్కి తీసుకోకండి. ఇచ్చిందేదో ఇచ్చారు, ఇక నుంచి ఇవ్వకండి. ఇవ్వకపోతే నీ 15-16 లక్షల కోట్లకి డైరెక్ట్గా 5-6 లక్షల కోట్లు యాడ్ అవుతుంది కేంద్ర బడ్జెట్కి. చిన్న విషయం కాదు ఇది.
నువ్వు మిరాకిల్స్ చూపించవచ్చు. ఇప్పుడు కూడా ఆదాయంలో కూడా అది రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఉండాలి తప్ప అన్ని కేంద్రానికి ఇచ్చేసి రోజు అడుక్కోమనేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఈ సంవత్సరమే చూస్తున్నాం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాష్ట్రం వాటా ఇప్పటికీ రాలేదు కదా. చివరి 2 నెలల్లో వస్తాయి అంటున్నారు. చివరి 3 నెలల్లో 2 నెలల్లో వస్తే ఏం చేసుకుంటారు వీళ్ళు? అందుకని ఈ పరిస్థితి మారాలి అని అంటే ఈ ప్రభుత్వం యొక్క విధానంలోనే సరైన దృక్పథం రావాల్సిన అవసరం. చివరిగా విజయ్ కుమార్ గారు, దేశ సుస్థిర అభివృద్ధి కోసం పన్నుల వ్యవస్థ ప్రక్షాళన తప్పనిసరి అన్నప్పుడు ఆ ప్రక్షాళన ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు మనం ఆర్భాటంగా మాట్లాడుతున్న మేక్ ఇన్ ఇండియా సక్సెస్ కావాలి అంటే ముందు ట్రేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్తో ముందు పోకపోతే మనం ఏమి చేయలేం. ఒక చిన్న దుకాణం పెట్టుకోవాలన్నా ఒక సంస్థ పెట్టుకోవాలన్నా కనీస పక్షంలో 24 లైసెన్స్ కావాలి మనకు. దాని ట్రేడ్ లైసెన్స్, స్టోరేజ్ లైసెన్స్, వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, దాన్ని ఈఎస్ఐ, పిఎఫ్ రకరకాలు కావాలి. అంటే ఇన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వద్దా అంటే కావాలి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. కానీ ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని అమలు చేయడానికి ఇన్ని 24 వ్యవస్థలు ఎందుకు? దాన్ని సింగిల్ పాయింట్లో చేయండి, లేకపోతే 2-3గా చేయండి. సో ఇంతమంది ప్రతిరోజు లేకపోతే ప్రతి వారానికో ఎవ్రీ మంత్కో మీ దగ్గరికి వస్తే దాన్ని జరిగేది ఏంటి అంటే అవినీతితో వస్తున్న బ్యూరోక్రసీ. అందువల్లే మనం బిజినెస్ ఈజ్లో 156వ స్థానంలో ఉన్నాం. మనం వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ కావాలనుకుంటాం, వరల్డ్లో నెంబర్ 1 కావాలనుకుంటాము, దాన్ని సెక్యూరిటీ కౌన్సిల్లో దాన్ని పర్మనెంట్ మెంబర్షిప్ కావాలంటాం, అన్నీ కావాలనుకుంటాం. కానీ దీని ఇంత కాంప్లెక్స్గా ఉన్న యొక్క పన్నులు వస్తున్నాయి అంటే ఇక నా ఉద్దేశం పన్నులు లేకుండా ప్రభుత్వం పని సాధ్యం కాదు, ఖచ్చితంగా కావాల్సిందే. కానీ ఆ పన్నులు వేయడానికి ఒక దృక్పథం, ఒక దృక్కోణం ఉండాలి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయ వ్యయాలు ఏమవుతున్నాయి అన్న విషయం జనాలకు తెలియాలి. నువ్వు ఇంత పన్నులు వసూలు చేస్తున్నావు, ఆ వసూలు చేసిన నేను కట్టిన పన్ను ఏమైంది, ఎక్కడికి పోయింది? ఇప్పుడు యూఎస్లో కనీసం నేను కట్టిన పన్ను మొత్తం పన్ను ఎంత వచ్చింది, దాంట్లో ఎంత వాడామని ఎవరన్నా ఆన్లైన్ చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు మన భారతదేశంలో ఆ సౌలభ్యం ఉందా? సో అది లేనప్పుడు, సో నేను కట్టిన పన్ను ఏమవుతుంది అన్న విషయం తెలియనప్పుడు ఆ యొక్క ప్రభుత్వం తన ఇష్ట ప్రకారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎగ్గొట్టడం స్టార్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ దగ్గరే ఉంది ఎంత పన్నులు తీసుకోవాలి, ఎంత ఈజీతో తీసుకోవాలి అని. పన్నుల వ్యవస్థను పారదర్శకంగా మలచి దేశ ఆర్థిక రథాన్ని కదం తొక్కించాలన్న ప్రభుత్వ సంకల్పం హర్షణీయం. తద్వారా పన్నుల వ్యవస్థకు ఏకరూపత వస్తుందన్న ఆశాభావం చర్చలో వ్యక్తమైంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.